విశ్వనాథం ఆనంద ఇంటికి వచ్చి కాంచన అనన్య కలిసి చేసిన కుట్రల గురించి బయట పెడుతూ ఈ అనన్య కాంచనతో కలిసి కుట్ర చేసి కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పి అంటూ ఉంటాడు. కాంచనతో తనెందుకు చేతులు కలుపుతుందండి అని చెప్పి లీలావతి విశ్వనాథంతో అంటూ ఉంటుంది. దాంతో విశ్వనాథం ఎందుకంటే ఈ అనన్య కాంచన కూతురు కాబట్టి మా కుటుంబం మీద శరణ్య కాపురం మీద మనసులో అంతా కూడా విషాన్ని నింపుకుంది. అందుకే శరణ్య కాపురంలో చిచ్చు రేపి ఇంటి నుండి వెళ్ళగొట్టడం కోసం రోహిత్ బాబుని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. కుట్రల మీద కుట్రలు చేస్తూ అమ్మాయిని ఇంటికి దూరం చేసిందని చెప్పి విశ్వనాథం అనన్య కుట్రలన్నీ కూడా బయట పెడుతూ ఉంటాడు. దాంతో రోహిత్, లీలావతి, ఆనంద వీళ్ళందరూ కూడా అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఆనంద అనన్యని నిలదీస్తూ అన్నయ్య గారు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదని నాకు తెలుసు, చెప్పు, నీ నోటితో నువ్వే నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. లీలావతి అనన్య దగ్గరికి వచ్చి, నువ్వు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టింది ఇంత కుట్ర చేయడానికా? నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టింది శరణ్య జీవితాన్ని నాశనం చేయడానికా అంటూ ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది. చెప్పవే, చెప్పు, ఎందుకు ఇదంతా చేశావని చెప్పి లీలావతి అనన్యను నిలదీస్తూ ఉంటుంది. ఇక మొత్తానికల విశ్వనాథం అయితే అనన్య కుట్రని బయట పెట్టడంతో ఆనంద, లీలావతి ఇద్దరూ కలిసి అనన్యకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.